హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అమ్ము ఈ విధంగా మిస్సమ్మతో అంటుంది, ఆ రోజు జరిగింది నీకెందుకు గుర్తులేదు, మరి నాకెందుకు గుర్తులేదు అని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మతో అమ్ము చెప్తుండగా, ఏంటి నీకు జరిగిందంతా గుర్తులేదా అని చెప్పేసి మిస్సమ్మ అమ్మును అడుగుతూ ఉంటుంది. అంజు వాళ్ళు నేను ఏదో చేసినా అని చెప్తున్నాను, కాకపోతే నాకు ఏమీ గుర్తులేదు మిస్సమ్మ అని చెప్పేసి అమ్ము అంటూ ఉంటుంది. నిన్న మీ డాడీ కాలుకు దెబ్బ తగలపోతుండగా మనోహరి నన్ను తిట్టబోతుండగా అదే సమయానికి మనోహరి వైపు నువ్వు గట్టిగా అరవడం, ఎవరికి చెప్పకుండా నువ్వు బయటికి వెళ్ళడం, ఇవేం గుర్తు లేవా అని చెప్పేసి అమ్మును అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ. ఇక మరోవైపు అమ్ము మాటలు మిస్సమ్మ మాటలు ఆరు కిటికీ దగ్గర నుంచి వింటూ ఉంటుంది. అదేంటి అమ్మో, నిన్న జరిగింది నీకు ఏమీ గుర్తుకుండపోవడం, అంతేకాకుండా నా పెళ్ళి విషయం కూడా నాకు గుర్తుండకపోవడం, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఆరు వీళ్ళ మాటలు విని, అంటే అమ్ముకును మిస్సమ్మకు అనుమానం వస్తుంది, వీళ్ళకు తెలియకుండా అన్నీ జరిగిపోతున్నాయి కదా, ఇప్పుడు మిస్సమ్మకు చాలా అనుమానం వస్తుందని చెప్పేసి ఈ విధంగా ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు ఇలా ఎలా జరుగుతుంది, నాకు తెలియకుండా ఇక పెళ్ళి జరగడం, అంతేకాకుండా అమ్మకు ఏం జరిగింది జ్ఞాపకం లేకపోవడం, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి, ఎట్టి పరిస్థితిలో దీని వెనకాల ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు హాల్లో కూర్చున్న రామ్మూర్తి దగ్గరికి పిల్లలు వస్తారు. తాతయ్య, ఇక నువ్వు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది, భోజనం చేసి వెళ్ళడం కాకుండా ఈరోజు ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు కదా తాతయ్య అని చెప్పేసి అంజు ఇక ఆనంద్ పిల్లలు అంటూ ఉండగా, వద్రా ఇక నేను వెళ్ళాలి, అంతేకాకుండా మళ్ళీ ఎప్పుడైనా వస్తాలేని అని చెప్పేసి రామ్మూర్తి అంటూ ఉంటారు. సరే తాతయ్య, ఇవాళ ఫాదర్స్ డే కదా, ఇక అంతేకాకుండా మా నాన్నకి గిఫ్ట్ కూడా ఇచ్చాం. అవునా, ఏం గిఫ్ట్ ఇచ్చారు? మా అమ్మ ఫోటో ఉన్ను ఇక డాడీ ఫోటో వేసి గిఫ్ట్ ఇచ్చాం. అవునా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, సరే అమ్మ ఫోటో ఎక్కడ పెట్టారు? డాడీ రూమ్లో పెట్టారు. అవునా, సరే తాతయ్య చూస్తురా మా అమ్మ ఫోటో అని చెప్పేసి పిల్లలు రామ్మూర్తిని ఇక బాగి రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్తుండగా మరోవైపు ఇక ఆరు కాస్త మిస్సమ్మ అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుందని చెప్పేసి మరోవైపు ఆరు కంగారు పడుతూ ఉంటుంది. ఇక పిల్లలు కాస్త ఇక రామ్మూర్తిని మిస్సమ్మ గదిలోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక మిస్సమ్మ మరోవైపు ఆలోచిస్తూ ఉంటుంది, వంట చేసుకుంటూ. సర్లే, దీని గురించి తర్వాత ఆలోచిద్దాంలే, ఇక నాన్న భోజనం చేసి వెళ్తా అన్నాడు కదా అని చెప్పేసి ఇక వంట ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఓ టీ ఇస్తానన్నాను కదా, టీ పెట్టి తీసుకెళ్ళాలని చెప్పేసి టీ పెడుతూ ఉంటుంది మిస్సమ్మ. మరోవైపు పిల్లలు కాస్త ఇక అమ్మ రూమ్లోకి తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఫోటో చూపెడుతుండా. ఇక తన మనసు, తండ్రి మనసు ఒక్కసారిగా చివుక్కుమంటుంది. ఆరు ఫోటో చూసి ఇక తన పాపను వదిలేసిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ తనతో బంధాన్ని అలా గుర్తు చేసుకుంటూ బాధపడుతుండగా, ఏంటి తాతయ్య అమ్మ ఫోటో చూడగానే అలా కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి అంటుండగా, ఏమో తెలియదు, కాకపోతే అమ్మ ఫోటో చూడగానే నా మనసంతా ఏదో తెలియని బంధం, పేగు బంధం తెగినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా బాధపడుతూ ఉంటారు. ఇక మా అమ్మ అంటే మాకు చాలా ఇష్టం తాతయ్య అని చెప్పేసి పిల్లలు కూడా బాధపడుతుండగా రామ్మూర్తి అలా పిల్లల్ని దగ్గర తీసుకొని ఓదాస్తూ ఉంటారు. ఇక అదే సమయానికి పిల్లలు ఇక కిందికి తీసుకొని వచ్చిన తర్వాత రామ్మూర్తి హాల్లో కూర్చుంటారు. ఈలోపు మిస్సమ్మ టీ తీసుకొని ఇక హాల్లోకి వస్తుంది. టీ ఇచ్చిన తర్వాత ఇక మరోవైపు మనోహరి ఎలాగైనా గోరను కలవడానికి వెళ్తూ ఉంటుంది. గోరను కలుస్తుంది. ఇక గోర ద్వారా ఇంట్లో ఉంది ఆరు ఆత్మ తిరుగుతుందని చెప్పేసి తెలుసుకోవడానికి గోరను కలుస్తుంది. ఇక గోర వచ్చిన పౌర్ణమి గడియలల్లో జరిగిందంతా చెప్తూ ఉంటాడు. అమ్ము ఆత్మలో తిరగడం, అంతేకాకుండా పెళ్ళి మిస్సమ్మకు అనుకోకుండా జరగడం, తన ఆత్మ గురించి అన్నీ గోర ఇక మనోహరికి చెప్పిన తర్వాత ఒక్కసారిగా మనోహరి ఆ మాటలు విని షాక్ అయిపోతుంది. అంతేకాదు, నువ్వు వార్నింగ్ ఇస్తుంది, తను ఎదురుగా మాట్లాడింది ప్రతి ఒక్కటి గోర ఇక తనకు
స్పష్టంగా దూర మాటలు విన్న ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. అంటే ఆరు ఆత్మ ఆ చుట్టుపక్కల తిరుగుతుందా అని చెప్పేసి గోరను అడుగుతుండగా చుట్టుపక్కలే కాదు ఆ ఇంట్లోనే తిరుగుతుంది అని చెప్పేసి గోర మనోహరికి చెప్పేసరికి మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్ముది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది, మిస్సమ్మది కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ఒసే ఆరు నువ్వు చచ్చినా కూడా నీ ఆత్మ కాస్త చుట్టుపక్కలే తిరుగుతుందా, అయితే ఇప్పుడు ఏం చేయాలి గోర అని చెప్పేసి అంటుండగా ఇప్పుడు అతీత శక్తులతో ఇక తన ఆత్మ తిరుగుతుంది, ఇప్పుడు ఏం చేసినా మళ్ళీ మనకి తిరుగు కొడుతుంది కాబట్టి తనని అమావాస్య వచ్చేదాకా వదిలిపెట్టాలి అని చెప్పేసి ఈ విధంగా గోర అంటూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి మనోహరి వెళ్తూ ఉంటుంది. మరోవైపు మిస్ అమ్మ రామూర్తికి హాల్లో కూర్చున్న తర్వాత టీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక టీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత రామూర్తి ఈ విధంగా చెప్తూ ఉంటాడు, అమ్మ బాగి ఇక అంజు పాప వాళ్ళ అమ్మ ఫోటో చాలా చక్కగా గీసిందమ్మా. అవునా నాన్న, చూద్దామంటే చూడని వాళ్ళ పిల్లలు, అయ్యో నీ రూమ్లో ఉందమ్మా అని చెప్పేసి అంటుండగా మా రూమ్లో ఉందా, ఇక ఎలాగైనా చూడాలి, ఈరోజైనా తనని చూడాలనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా రామూర్తి బాగితో చెప్తున్న మాటలు మరోవైపు ఆరు వింటూ ఉంటుంది. ఆవిడ ఫోటో చూసే అదృష్టమే లేదు నాన్న అని చెప్పేసి మిస్ అమ్మ అంటుండగా, అయ్యో అమ్మ మీ గదిలోనే ఉంది, సరే నాన్న ఇప్పుడే వెళ్ళి చూసేస్తానని చెప్పేసి ఇక గదిలోకి వస్తూ ఉండగా ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. అలా తన రూమ్ దగ్గరికి వచ్చి ఇక వెనక్కి తిరిగి చూసేసరికి ఆరు అమర్ ఫోటో అలా డ్రాయింగ్ వేసి ఉంటుంది. వెంటనే ఇక మిస్ అమ్మ షాక్లో ఉండిపోతుంది. తను కలిసిన జ్ఞాపకాలు, అంతేకాకుండా తనతో మాట్లాడింది, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తు చేసుకొని షాక్లో ఉండిపోతుంది. తను ఇంటి కోడల, అంటే రోజు కనబడే అక్క ఇంటి కోడలా అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది. ఇక మరోవైపు పిల్లలు రూమ్లోకి వస్తారు. ఏంటి మిస్ అమ్మ ఇక్కడేం చేస్తున్నావు, అయినా మా అమ్మ ఫోటో చూడొద్దని చెప్పాను కదా అని చెప్పేసి అంజు ఆనంద్ అంటూ ఉండగా తను మీ అమ్మనా అని చెప్పేసి అంటుండగా, అవును మా అమ్మనే, మా అమ్మ చనిపోయింది, మమ్మల్ని ఇట్లా చేసింది అని చెప్పేసి పిల్లలు బాధపడుతుండగా ఒక్కసారిగా ఇక మిస్ అమ్మ షాక్లో ఉండిపోతుంది. అంటే నేను ఎన్ని రోజులు మాట్లాడింది ఆత్మతోనా, అంటే ఏంటి కోడలు నాతో మాట్లాడిందా అని చెప్పేసి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇక నోట మాట రాకుండా షాక్లో ఉండిపోతుంది. అలా షాక్లో నుంచి మెల్లగా కిందికి వస్తుండగా మరోవైపు మనోహరి రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఓసే ఆరు నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలిసే, నువ్వు ఎలా అందరినీ కాపాడుతావో నేను చూస్తాను, ఎలాగైనా అమ్మును మిస్ అమ్మను ఇద్దరిని చంపేస్తాను, ఇక నువ్వు ఇక్కడే ఉండవే, ఇద్దరిని నీతో తీసుకెళ్తావు అని చెప్పేసి అంటుండగా మరోవైపు మనోహరి మాటలు ఆరు వింటూ ఉంటుంది. ఇంత పాపానికి నీచానికి నువ్వు ఎలా మూట కట్టుకుంటున్నావే, నీ పాపం పండే రోజు త్వరలోనే ఉందే అని చెప్పేసి ఆరు అంటూ ఉంటుంది. ఓసే నువ్వు ఇక్కడే ఉండవే, ఇద్దరిని తీసుకొని వెళ్తూ కానీ ఇక నేను హ్యాపీగా అమ్మను పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ జీవితాంతం హ్యాపీగా ఉంటానని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోపు కిందికి వచ్చినసరిగా ఒక్కసారిగా ఆరు టెన్షన్ పడుతుండగా మరోవైపేమో మిస్ అమ్మ హాల్ ఉలుకు పలుకు లేకుండా ఒక్కసారిగా అంటుండగా రామూర్తి అమ్మ మిస్సమ్ బాగి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఆత్మ అక్క అని చెప్పేసి అంటుండగా ఆత్మ అక్క ఎవరమ్మా, అది తను నాకు తెలుస్తుందనా, తనతో నేను మాట్లాడాను అని చెప్పేసి అంటుండగా ఎవరితో అమ్మా, ఇప్పుడు పిల్లలు డ్రాయింగ్ వేశారే తనతో నేను మాట్లాడాను అని చెప్పేసి ఆ మాటలు విని ఒక్కసారిగా అమర్ తల్లిదండ్రులు రామూర్తి మంగళ షాక్లో ఉండిపోతారు. మరి అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మిస్ కాకుండా చిన్న